గుర్తుపెట్టుకో జీజాబాయ్, ఒకరోజు నువ్వు భీమ్ దగ్గర ఉండడం కోసం, అలాగే తన మీద కొడుకు వాత్సల్యం చూపించడం కోసం తప్పిస్తావు. అలాగే తప్పిస్తూ ఉంటావు. కానీ నీ దురదృష్టం ఈ అవకాశాన్ని మళ్ళీ ఎప్పటికీ తిరిగివ్వదు. ఎప్పటికీ తిరిగివ్వదు. ఆ భీమ్ కోసం నేనేడుస్తానా? నేను తప్పిస్తానా? అలా ఎన్నటికీ జరగదు. జరగనే జరగదు. పదా, నాటకాలు ఆడుతున్నావా ఏంటే? నడు. పదా, త్వరగా రావే. పదా. అయ్ తప్ప తప్ప, నీకు నాటకాలు ఎక్కువయ్యాయే. పదా రా. అయ్ తప్ప. చూడు, ఇక్కడ యజమానురాలిని నేను. ఇక నా దగ్గర నీ తెలివి చూపించావో నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇక్కడే ముష్టెత్తుకునేలా చేస్తాను. ఇంకోసారి ఏ పని చేయడానికైనా 1000 సార్లు ఆలోచించాలి. అర్థమైందా? ఇప్పుడంటే క్షమిస్తున్నాను, ఇంకెప్పుడు క్షమించను. తల దించుకో. నేనిక్కడ ఉన్నప్పుడు కదా, ఇప్పుడే ఈ క్షణమే పారిపోతాను. నేను ఈ బొంబాయి నగరాన్ని వదిలేస్తాను. అప్పుడు చూస్తాను ఈవిడ నన్నెలా వెతుకుతుందో. ఈ లోలాకులు అమ్మేస్తే ఈ మాత్రం డబ్బులు ఎలాగూ వస్తాయి. నేను కొద్ది రోజులు ఎక్కడైనా ఉండటానికి. తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. స్వచ్ఛమైన సంబంధాల్లో చాలా శక్తి ఉంటుంది. వాటిని తెంచడం అంత తేలిక కాదు. ఆ శక్తిని మీ డబ్బులు, గొప్పతనం, హోదా అసలు తెంచలేవు. ఏమీ కాదు. అలాగే మీరు ఏమీ చేయలేరు కూడా. ఇక మీరు మా నాన్న విషయంలో ఏం చేస్తున్నారో అదంతా అనైతికమే. ఈ రామ్జీ, భీమ్రావ్ ఇంకా రమకు గుణపాఠం చెప్పి తీరాల్సిందే. రామ్జీనా, రామ్జీనా, పురంజన్, పురంజన్, రామ్జానికేమో అయింది. రామ్జానికేమో అయింది, చూడండి. గోమతి, వద్దు. గోమతి గారు, అది గోమతి గారున్నారా?
అసలు 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 ఇప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఆవిడ మా ఇంట్లోంచి నగలు దొంగిలించి పారిపోయి వచ్చింది. నాకు కేవలం నగలిప్పించండి, నేను వెంటనే వెళ్ళిపోతాను. తన దగ్గర ఎలాంటి నగలు లేవు. అవి మా ఇంట్లో ఇంకొకరివి. అందుకే మీరు తనకు నా నగలు ఇచ్చేయమని చెప్పండి ఒకసారి. ఏయ్, నువ్వెక్కడికి పారిపోతున్నావే? గోమతి గారు, ఏయ్, ఎవరైనా మీరు మా నగలు పట్టుకోండి. దొంగిలించి తెచ్చారా? నగలు ఇచ్చేయండి. పట్టుకోండి. అయ్యో, పట్టుకోండి. ఏమైనా పట్టుకోండి. మీరు మా నగలు రే ఇచ్చేయండి. జగ్గు, ఆగండి, మరి, మీరు ఎక్కడ మరి, వెళ్తున్నారు? ఆగు. అయ్యో, రే జగ్గు, నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు ఆగండి, వెళ్ళరా, గోమతి దాన్ని గారు. పట్టుకోండి. దాన్ని పట్టుకోండి. వద్దు, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదలండి. ఏయ్, దాన్ని ముట్టుకున్నావంటే జాగ్రత్త, నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు మా మనిషి అయ్యుండి ఆ పరాయి వాడికి సహకరిస్తున్నావా? విషయం మనదా లేక పరాయి వాళ్ళదాని కాదు. ఇక్కడ విషయం తప్పు, ఇంకా ఒప్పులది. ఇలా దొంగలించడం తప్పు. ఇక మీరు నా ముందు మీరిలా ఒకరి నగలు దొంగలించి తీసుకెళ్తుంటే నేను ఊరికే చూస్తూ ఉండాలా? అలా చేస్తే నేను నా ఆత్మను ఎప్పటికీ క్షమించలేను. అలాగా? పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో కాస్తంత చదువుకున్నావో లేదో నిన్ను నువ్వు తెలివైన దాని అనుకుంటున్నావా? కాదు, తప్పు ఒప్పుల తేడా నేను సతారాలో మా వరుసకు తమ్ముడి దగ్గరే నేర్చుకున్నాను. సతారానా? అసలు మీ తమ్ముడి పేరేంటి? తన పేరు భీమ్రావ్. అరే, ఇతని పేరు భీమ్రావ్. ఇతను మీ తమ్ముడా? దీన్ని నేను నమ్మాలా? మీరు మాధవి అక్కనా? మాధవి అక్క, మాధవి అక్క, ఆగండి, నేను మీతో మాట్లాడాలి. అయ్యో, ఆగండి, నేను తనతో మాట్లాడాలి. అయ్యో, ఎక్కడికి? నేను తనతో మాట్లాడాలి, నన్ను మాట్లాడనివ్వండి. ఇక్కడ నువ్వు విట్టుడివా? విట్టుడు అయితేనే ఇక్కడికి రాగలడు. కాదు కాదు కదా. కానీ తను మా అక్కయ్య, నేను ఒకసారి తనతో మాట్లాడాలి. మా మాధవి అక్క. గట్టిగా పిలవకు, ఎందుకంటే లోకులు విన్నారంటే ఎగతాళి చేస్తారు. హ. అవును, సంబంధం పెట్టుకోవడానికి నేను మీ ప్రపంచంలోకి వచ్చాను. కానీ చూసారా, మా ప్రపంచంతో మీకు ముందే సంబంధం ఉందని తేలింది. నన్ను ఒకసారి మాట్లాడివ్వండి మా మాధవి అక్కతో. మాధవి అక్క, వీడిని ఇక్కడి నుంచి పంపించండి, బయటికి పంపించండి. ఒక్కసారి పో, పో. లోపలికి వెళ్ళనివ్వండి. మాధవి అక్క, మాధవి అక్క. వెళ్ళిపోయి ఇక్కడి నుంచే, అలాగే ఇంకొకసారి ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. కావాలంటే ఎవరు ఎన్ని సమస్యలైనా సృష్టిస్తూ వెళ్ళని, నువ్వు ప్రతి సమస్యను దాటుకుంటూ వెళ్ళు, చూస్తుండు. ఒకరోజు గెలుపు నీదే అవుతుంది, నువ్వే విజేత అవుతావు. నేను ఏ జాతిని మతాన్ని నమ్మను. నేను నా తమ్ముడిగా భావిస్తున్నాను. నువ్వు
నన్ను క్షమించక్క. మీ పెళ్లిని ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ నేను విఫలమైపోయాను. పొద్దు పొద్దున్నే నీ మొహం చూస్తే రోజు మొత్తం పాడైపోతుంది. కానీ నేను అక్కను చూశానంటే నా రోజు మంచిగా మారిపోతుంది. అసలు మీ రోజు ఎలా పాడైపోతుందో ఏమో. ఒకవేళ మీరే మంచినీళ్ళు ఇచ్చారంటే మంచినీళ్ళ కోసం నేను రానే రాను, లేదంటే వస్తాను, ప్రతిరోజు వస్తాను. ముందుగా నేను చదువుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఎవరు చదువుకోనివ్వలేదు. కానీ ఇప్పుడు నేను చదువుతాను. ఈ పుస్తకం తీసుకో. నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను, చదువుకుంటే మనసు స్థిరంగా ఉంటుందని. ఈ విధవ చాలా ఎక్కువగా మాట్లాడుతోంది. ఇదే నోటితో ఈమె పుస్తకాన్ని చదివింది. ఈమె నోటిలో మండుతున్న కర్ర పెట్టి తీరాల్సిందే. మాధవి అక్క పూణే వెళ్తుంది, సావిత్రిబాయి పూలే విద్యాలయాశ్రమానికి. ఏంటిది భగవంతుడా, మీరు నన్ను భీమ్తో ఎందుకు కలిపారు? ఎందుకు ఎందుకు ఎందుకు? తప్పు ఒప్పుల తేడా నేను సతారాలో మా వరుసకు తమ్ముడి దగ్గరే నేర్చుకున్నాను. అసలు మీ తమ్ముడి పేరేంటి? తన పేరు భీమ్రావ్. రామ్జీ, 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 చూడు జరుగు. రామ్జీ, రామ్జీ ఏమైంది? కళ్ళు తెరుగు రామ్జీ. రామ్జీ, మంచినీళ్ళు తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. రామ్జీ లే రామ్జీ. రామ్జీ కళ్ళు తెరువు రామ్జీ. మంచినీళ్ళు పోయి. రామ్జీ కళ్ళు తెరువు. రామ్జీ కళ్ళు తెరువు. రామ్జీ కళ్ళు తెరువు. తనని త్వరగా లేపండి, తన వల్ల పనంతా ఆగిపోయింది. రామ్జీ అన్నా, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి వైద్యుడిని తీసుకుని రావా? ఆగో రామ్జీ, వీళ్ళకు డాక్టర్ కావాలా? రామ్జీ, రామ్జీ కళ్ళు తెరువు. రామ్జీ చూడు, లేచాడు. ఇక పని చేసుకోండి. రామ్జీ నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది రామ్జీ నీకు? రామ్జీ, రామ్జీ నీ ఒళ్ళంతా నిప్పుల గుండంలా ఉందే. నీకు చాలా జ్వరంగా ఉంది. వైద్యుడి దగ్గరికి వెళ్తాను రా. అన్నా నాటకాలు ఆపండి. ఇంకా జ్వరమే కదా, చావటం లేదు. నోరు మూసుకొని పని చేసుకోండి. వెళ్ళండి. నాకు నయమైపోతుంది. ఇప్పుడు పనిచేద్దాం. రామ్జీ, ఇప్పుడు నీ పరిస్థితి అస్సలు బాలేదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఏమీ చేయలేవు. రా వైద్యుడి దగ్గరికి వెళ్దాం రా. వాచ్మ్యాన్, నువ్వు నీ స్తోమత మర్చిపోయావా? నేను మేనేజర్ని. నా ఆజ్ఞను పాటించక తప్పదు. నువ్వు వెళ్ళి చూపించు. మేనేజర్ గారు, మేనేజర్ గారు, నా మిత్రుడికి ఏమన్నా జరిగిందంటే వద్దు, తనని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళనివ్వండి. మేనేజర్ గారు, వైద్యుడి దగ్గరికి వెళ్ళనివ్వండి. మేనేజర్ గారు, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళనివ్వండి. తీసుకెళ్ళనిస్తాను. కొంపదీసి రామ్జీ ఇక్కడే చచ్చాడంటే ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. వెళ్ళనిస్తాను, కానీ జీతంలో డబ్బులు కోతపడతాయి. పద రామ్జీ, అన్న సాయం చేయన్నా. పద. పద రామ్జీ, రా. బాగుంది, తీసుకెళ్ళండి. కానీ మీరిద్దరూ ఇక ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాలేరు. అసలు నా తలరాతలోనే రాసుంది. సమస్య వచ్చిందంటే ఆ భీమ్ కారణంగానే వస్తుంది. తన కారణంగానే ఆ గోమతి ఇంట్లోకొచ్చింది. ఇక నా దగ్గర కొద్దో గొప్ప ఏదైతే మిగిలిందో మొత్తం దొంగలించి తీసుకెళ్లిపోయింది. అసలు భీమ్ తలరాతే బాగోలేదు. ఎలాంటి చెడు జరిగినా తన తల మీదే పడుతుంది. భీమ్కి వ్యతిరేకంగా ఏదైనా అన్నావంటే
అందరికంటే ముందుగా ఈ దలియా అమ్మ కోపం వస్తుంది. అవును, కానీ పాపం జీజాబాయి నగలు దొంగతనం జరిగాయని మాత్రం ఆలోచించడం లేదు. మనందరి ఎదురుగా తన బాధను పంచుకొని కాస్తంత మనసు తేలిక చేసుకుంటుంది. అంత బాధ అనిపిస్తుంటే ఇవన్నీ మాట్లాడడానికి బదులు భీమ్ గురించి ఒక్కరైనా ఆలోచించారా? తను వెళ్ళాడు కదా. వెళ్ళడం వల్ల ఏం మెరుగవుతుంది? తనతో ఏమైనా బంధుత్వం ఉందా తనని చూడగానే నగలిచ్చేయడానికి? భీమ్, అదిగో భీమ్ వచ్చేసాడు. దొరికాయా? చూడు, ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా భీమ్ తన దగ్గర నుంచి కూడా తీసుకొచ్చేశాడు. నువ్వు మా మనిషివై ఉండి ఆ పరాయి వాడికి సహకరిస్తున్నావా? విషయం మనదా లేక పరాయి వాళ్ళదా అని కాదు. ఇక్కడ విషయం తప్పు ఇంకా ఒప్పులది. తప్పు ఒప్పుల తేడా నేను సతారాలో మా వరుసకు తమ్ముడి దగ్గరే నేర్చుకున్నాను. అసలు మీ తమ్ముడి పేరేంటి? తన పేరు భీమ్రావ్. మీరు మాధవి అక్కనా? మాధవి అక్క, ఏమైంది? ఆ గోమతి ఎక్కడుంటుందో అక్కడ మాధవి అక్క కూడా ఉంది. ఎవరా మాధవి అక్క? సతారాలో ఉండేది, వరుసకు అక్కయ్య అవుతుంది. కానీ తనక్కడెలా? నాకేమీ అర్థం కావటం లేదు. వాళ్ళు నన్ను సరిగ్గా మాట్లాడనివ్వలేదు. అక్కడికి నేను మళ్ళీ వెళ్తాను. నేను మళ్ళీ అక్కడికెళ్ళి మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఎందుకున్నారని అడుగుతాను. అలాగే నేను తనను ఊబిలోంచి బయటకు తీసుకొస్తాను. బయటకు తీసుకురాక తప్పదు, లేదంటే తనేమైపోతుందో. అలాగే తీసుకురండి, కానీ మీరు ముందు ప్రశాంతంగా ఉండండి. అదే మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అంత తేలిగ్గా జరగదురమ్మా. కానీ ఇది బావగారు, పురంజన్ గారు మావయ్యని తీసుకొచ్చారు. ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నదంట. నాన్న, మీకేమైంది? అన్నయ్య, అసలు నాన్నకేమైంది? అదేం లేదు, కర్మాగారంలో రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు. కంగారు పడాల్సిందేం లేదు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుందని వైద్యుడు చెప్పారు. నాన్న, మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడైతే కొడుకు వయసులోకి వచ్చి కాలేజీకి వెళ్తూ సంపాదన లేకుండా ఉంటాడో అప్పుడు తన తండ్రి ఎలా విశ్రాంతి తీసుకుంటాడు? విశ్రాంతి కాదు, ఆరోగ్యం బాలేదు, విశ్రాంతి తీసుకోవాలా? నన్ను అడిగితే ఇవన్నీ శాశ్వతంగా విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ కాగితాన్ని చూడండి. ఇందులో ఏం రాసుందంటే రామ్జీని ఇంకా పురంజన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారని. ఇక ఎంత డబ్బు బకాయి పడ్డారో అది ఇంట్లో వస్తువులు అమ్మేసి తీసుకోవాల్సి ఉంటుంది. అరే, బాగుంది జీజాబాయ్. నగలా
రామ్జీ కనిచ్చాడా? ఈయన చాలా చాలా నష్టం కలిగించాడు మాకు. భీమరావు, ఇదిగో చదవడం రాయడం తెలుసు కదా, బాగా చదువుకున్నావు కదా, ఇప్పుడు ఈ కాగితం చదువు. జీజాబాయ్, నాకు ఆ నగలిచ్చేయి. ఎందుకంటే బకాయి పడ్డవన్నీ త్వరగా తీర్చుకోవడం మంచిది.